అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 20వ విడత డబ్బులను ఈ నెల మనకు ఏదైతే 30వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశామని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ప్రకటించింది. ఇక మన ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఈ నెల 30 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 20వ విడత డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, మరి 20వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి 10,000 రూపాయలనిచ్చే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఒకవేళ 10,000 కనుక ఇస్తే ఈ పీఎం కిసాన్ సాయాన్ని మనకు ఈ 20వ విడతలో అయితే 3,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది రైతులందరికీ కూడా. మరి రైతులంతా కూడా ఎంతగానో మరి పీఎం కిసాన్కి ఎప్పుడైనా సరే రైతులు ఎదురు చూస్తూనే ఉంటారు. మరి ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులు దాదాపు 1 కోటి మందికి పైగా రైతులకి యొక్క పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి. ఇక ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 43 లక్షల మందికి ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే అందుతూ ఉన్నాయన్నమాట. మరి ఇందులో భాగంగానే ఏంటంటే రైతులు ఇప్పటివరకు చూసుకుంటే పీఎం కిసాన్ సాయాన్ని 19 విడతల సాయాన్ని అయితే పొందడం జరిగింది. మరి 20 విడత సాయాన్ని కూడా ఈ నెల 30 నుంచి విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి 20 విడత సాయం అనేది ఎవరికి వస్తుంది ఏంటి, ఏ రైతులకు వస్తుంది, మరి రైతులు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, నల్ల కలర్లో ఉంటుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి 6,000 రూపాయలను అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే వస్తాయి. మరి ఇందులో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 19 విడతల డబ్బులు అయితే విడుదలైంది. అంటే సంవత్సరానికి 3 విడతల్లో విడతకు 2,000 రూపాయలు చొప్పున ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 18 విడతల డబ్బులను పూర్తి చేసి గత నెల 24వ తారీఖున, అంటే ఫిబ్రవరి 24వ తారీఖున 19వ విడత డబ్బులను కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఈ 19వ విడత డబ్బులు అయితే విడుదలయ్యాయి. ఈ 19వ విడత డబ్బుల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు 2,000 రూపాయలను అయితే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. మరి 2,000 రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన ఏపీలో ఉన్నటువంటి 43 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి, అలాగే మనకు తెలంగాణలో ఉన్నటువంటి 50 లక్షల మంది రైతుల ఖాతాల్లో కూడా ఈ పీఎం కిసాన్ సాయం అయితే జమ అయింది. 19వ విడత డబ్బులు అయితే పడ్డాయన్నమాట. మరి ఈ విధంగా 19వ విడత విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ 19వ విడత 2,000 రూపాయలు కూడా ప్రస్తుతానికి కూడా ఇంకా రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయి. మరి 19వ విడత డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా మరొక ప్రకటన అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి 19వ విడత ఎవరికైనా జమ కాకుండా ఉంటే మీరు ఒకసారి ఈ 19వ విడత డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకోవాలని, అంటే ఈకేవైసీ ప్రాబ్లమా లేకపోతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమా మరేదైనా ప్రాబ్లం ఉందా అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలని, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని కనుక మీరు కరెక్షన్ అనేది చేయించుకుంటే మీకు తప్పకుండా ఈ పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఈ పీఎం కిసాన్ సాయం ద్వారా ఎవరైతే మనకు ముఖ్యంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు మనకు ఎప్పటికప్పుడు నిధులు అయితే విడుదల చేస్తూ ఉంటారు. మరి తాజాగా రైతులకు ఈ నెల 30 నుంచి పీఎం కిసాన్ 19వ విడత అయిపోయింది. పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఇస్తామని ఆయన ప్రకటించడం జరిగింది. మరి పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు రైతులకు జమ కావాలంటే ప్రతి రైతు కూడా మనకు ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు
ఈ యొక్క పిఎం కిసాన్ 20 విడత డబ్బుల కోసం మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఏదైతే మీకు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మీరేంటంటే ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి. చాలామంది రైతులు ఏంటంటే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మరి పథకాలకు అప్లై చేసుకోకపోతే ఎలా లబ్ధి పొందుతారు చెప్పండి. మరి కాబట్టి ఏంటంటే మీరు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో ఉన్న రైతులకైతే కనుక చాలా పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఈ పిఎం కిసాన్ సాయం ద్వారా రైతులకు చాలా మేలైతే జరగబోతుందన్నమాట. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అనేక విధాలుగా ఏపీ ప్రభుత్వం మనకు మేలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ ద్వారా కూడా ఏపీలో ఉన్న రైతులకు మేలు జరగబోతుంది. పిఎం కిసాన్ అనే కాదు, అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారు. మరి ఈ విధంగా విడుదల చేసి రైతులకు ఎంతో మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం అయితే మీకు డబ్బులు అయితే రాబోతుంది. మరి ఈ విధంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఈ యొక్క పథకానికి మీరు నెల 30 నుంచి అప్లై చేసుకుంటే ఏప్రిల్ మొదటి వారంలో కానీ లేకపోతే మే మొదటి వారంలో కానీ ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే ఏపీలో ఉన్న రైతులకైతే రావడం జరుగుతుంది. మరి 20 విడతకు సంబంధించి మీరు ఎవరైనా కొత్త రైతులు ఉంటే కనుక మీ సేవా కేంద్రానికి వెళ్ళి 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సాయంతో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ అప్లై కనుక చేసుకోకపోతే మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సాయానికి అప్లై అయితే చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఉన్న రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తుంది. విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో తెలంగాణ రైతులకు కూడా 6,000 రూపాయలను అయితే అందిస్తుంది. వారికి కూడా ఇప్పటి వరకు 19 విడతల డబ్బులను విడుదల చేసింది. మరి 19వ విడత డబ్బులు అయితే రైతులకైతే పడుతూ ఉన్నాయి. ఈ 19వ విడత కింద డబ్బులు జమ అవడమే కాకుండా మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి మన తెలంగాణ రైతులకు కూడా ఈ పిఎం కిసాన్ 20 విడత డబ్బులు అయితే రాబోతున్నాయి. ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి రైతుకు కూడా మనకు రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకొచ్చింది. మరి రైతు భరోసా పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా పథకం ద్వారా వారి అర్హతను బట్టి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇక రైతు భరోసాకు సంబంధించి ఇప్పటివరకు కూడా 3 ఎకరాలకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 3 ఎకరాలకు 18,000 రూపాయలు అయితే జమ అయింది. మరి మనకు 4 ఎకరాలకు డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతన్నలందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ 20 విడత డబ్బులను కూడా విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా ఈ నెల 30 మీకు రైతు భరోసాను పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. చెప్పినా కూడా మనకి ఇక్కడ క్షేత్రస్థాయిలో అమలైతే కాలేదన్నమాట. మరి ఈ విధంగా రైతులకు ఇబ్బంది అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఊహించిన విధంగా వారికి మేలు జరిగి దాని ప్రకారం రైతులకైతే ఈ యొక్క పథకాలు అయితే రాబోతున్నాయి. కాబట్టి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా మరింత సహాయం అయితే అందబోతుందన్నమాట. మరి ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక ప్రకటన జారీ చేసి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకుందనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. ఏపీ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 19 విడతలను పూర్తి చేసుకుని నెల 30 నుంచి కూడా 20 విడత డబ్బులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని 20 విడత డబ్బులను అయితే తీసుకోండి. కాబట్టి రెడీగా ఉండండి అప్లై చేసుకోవడానికి. అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను బట్టి మీకు యొక్క పిఎం కిసాన్ 20 విడత డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది అప్డేటు. మనకు వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి.